గమనించాలి. పాపము ఎవరిలో అయితే ఉంటుందో వారు మాత్రమే నరకమును పొందుకుంటారు. అంతే కదండి. ఎవరిలో అయితే పాపం ఉంటుందో అది ప్రవర్తన ద్వారా కావచ్చు, చూపుల ద్వారా కావచ్చు, మాట వల్ల కావచ్చు, వారి యొక్క జీవితంలో కావచ్చు, ఎవరిలో అయితే పాపం ఉంటుందో వారు మాత్రమే నరకమును పొందుకుంటారు, నరకమును చేరుకుంటారు, నరకము అనే ప్రదేశానికి అర్హతను పొందుకుంటారు, పరలోక రాజ్యాన్ని కోల్పోతారు. ఒకసారి ఆలోచన చేద్దాం. మన యొక్క జీవితాన్ని పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం, మన జీవితాన్ని బాగు చేసుకుందామండి. మనలో ఉన్న పాపము నుండి విడుదల పొందడానికి ప్రయత్నిద్దాం, మన జీవితాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నిద్దాం, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. మనం పరిశుద్ధులుగా మార్పు చెందుదాం, నీతిమంతులుగా జీవిద్దాం, యథార్థవంతులుగా జీవిద్దాం, పాపము నుండి విడుదల పొంది శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. ఒకసారి ఆలోచించేద్దాం, మన జీవితాన్ని మార్చుకుందాం, మన జీవితాన్ని పరీక్షించుకుందాం, పాపం నుండి విడుదల పొందుకుందాం, విమోచన పొందుకుందాం, రేపటి మన శ్రేష్టమైన పరలోక రాజ్యాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.